హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఇల్లు కడుగుతున్నాం. ఇల్లు ఆదివారం పెళ్ళి కదా, ఇల్లు శుభ్రంగా కడగమన్నారనమాట. కడగమన్నారు సరే, పైకి ఎక్కి తుడిచేయాలంట. పైకి ఎక్కి మొత్తం గాడిగాడులు సందులు అన్నీ తుడిచేయాలంట. పైన పావురాయిల రెట్లు అవి వేసినాయి అంట. పావురాయి రెట్లు అంటే పైకి ఎక్కి తొడమంటుంది. నేను తొడను. పైకి ఎక్కి నేను ఎలాగెక్కగలను? ఇంత మంచిని, నేను చిన్నపిల్లవున్నా పైకి ఎక్కి తొట్టాకి. ఆ పైకి ఎక్కంట తుడిచేసి చీపురిచ్చుకుని తుడిచేయాలంట పైన. నేను తొడనమ్మా. బతుకుంటే బస్ స్టాండ్లో, అమలాపురం బస్ స్టాండ్లో బఠానీలు అమ్ముకుంటాను వెళ్ళి, నేను పైకి ఎక్కను అని చెప్తే, సరే ఏం చేస్తావు అన్నది. పైప్ పెట్టి కొడతాను, వాటర్ కొడతాను, వాటర్ పెట్టి కొడితే వచ్చేస్తుంది. చెప్తే నీ ఇష్టం, ఏదో రకంగా చేసుకో, మంచి నీట్గా కడిగి అన్నారు. ఆ కడుగుతున్నాను అనమాట. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు చలిపేమున్నది అన్నట్టు పని చేస్తున్నాను అనమాట. ఎడారిలో కోయిల ఎవరితో చెప్పుకుంటాం బాధ? వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పనులు చెప్తారు. పనులు వీళ్ళకి. ఇదేంటి మిట్ట మధ్యాహ్నం ఇది. ఇక్కడ కోయిట్లో ఎండ ఎలాగుందో అందరికీ తెలుసు. కోయిట్లో ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు. ఎండ మాత్రం మక్కేసేస్తుంది. అది పైన అంట ఆ చిన్న సందు పైన చిన్న ఎడ్జ్ ఉంది. ఎడ్జ్ ఒక అరడుగు ఉంటుంది. ఆ ఎడ్జ్ మీద నుంచి నేను ఎలా తొడను? నిచ్చెన వేసుకుని తొడాలంట. నిచ్చెనేమో ఆ లైటు, నల్ల లైట్ అని చూడు కిందకి, అక్కడికి వస్తుంది. అది ఇంకా కిందకే వస్తుంది. అది పని అవదమ్మా, పడిపోతాను నేను. అట్టుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు ఇక్కడ. నుంచునట్టుకునే వాళ్ళు ఉండాలి. ఒక్కడిని అంటే నుంచుని ఎక్కేసి అంటే అదేమో తడతడలాడుతుంది. అది నిచ్చిని అది తీసి పక్కన దెబ్బి పైపులు అక్కొచ్చి శుభ్రంగా నాకు వచ్చిన పని నేను చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదే ఇలా ఉంటాయి పనులు. బండిలో కూర్చొని స్టీరింగ్ తిప్పేస్తాం కదా, చల్లగా ఉంటుంది, జిల్జిల్ అనుకుంటుందా. ఆ స్టైల్ వేరు, ఆ పద్ధతి వేరు, ఈ పద్ధతి వేరు. ఇక్కడ అన్నీ కడగాలి. ఇవి కూడా ఈ సందులని అవన్నీ ఇవన్నీ అన్నీ కడగాలి. ఇల్లు వాకలు తోడాలి. కార్ పార్కింగ్లు బాగోపోతే మొత్తం అంతా తోడమంటారు. ఇంక ఇలా కడగాలన్నమాట. ఇవన్నీ చేయవలసి ఉంటుంది మరి.